భౌగోళికంగా పాకిస్తాన్ వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఇదే దానికి వరంగా మారింది. ఇటు చైనా అటు అమెరికాతో గేమ్స్ ఆడుతూ పబ్బం గడుపుతోంది. అలాగే తన సైనిక అణుశక్తిని చూపించి అరబ్ దేశాల నుంచి డబ్బులు ఆడుకుంటోంది. ఇటీవలే పశ్చిమాసియాలో నెలకొని అస్థిర పరిస్థితులు పాకిస్తాన్కు కలిసొచ్చాయి. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే తాజాగా మరో ఇస్లామిక్ దేశం సోమాలియాతో ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తన సైనిక కాలేజీలో సోమాలియా దళాలకు శిక్షణిస్తోంది. పైరసీ నిరోధక కార్యకలాపాలకు సహాయం చేస్తోంది. నావీని ఏర్పాటు చేయడానికి సహాయపడుతోంది. సోమాలియా తీరంలోని వ్యూహాత్మక జలాల్లో ఇస్లామాబాద్ తన సైనిక నిఘా ఉనికిని విస్తరించే లక్ష్యంతో టర్కీ సహాయంతో సోమాలియాతో ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే పలు ఇస్లామిక్ దేశాలతో సైనిక ఒప్పందాలను కుదుర్చుకుంది. టర్కీ, అజర్బైజాన్లు పాకిస్తాన్కు ఆప్తమిత్రులుగా ఉన్నాయి. ఈ దేశాలు సైనికంగా చిన్నవే అయినప్పటికీ ఆర్థికంగా శక్తివంతంగా ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఈ దేశాల ఆర్థిక బలంతో మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంటుంది. సో పాక్ కుదుర్చుకుంటున్న ఈ రక్షణ ఒప్పందాలను నాటో తరహాలో ఇస్లామిక్ దేశాల సైనిక కూటమిగా మార్చాలన్నది పాకిస్తాన్ ప్లాన్. అయితే ఇది అంత సులభమేం కాదు. ఎందుకంటే అరబ్ దేశాలకు ఒకరంటే ఒకరికి పడదు. ఇరాన్ అంటే సౌదీ అరేబియాకు, ఖతార్ అంటే యుఏఈ, బహ్రెయిన్లకు పడదు. ఇవన్నీ ఒక తాటిపైకి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇటీవలే పాకిస్తాన్ తన ఆప్తమిత్రుడు చైనాను కాదని అమెరికా పంచాన చేరింది. అమెరికాతో కలిసి తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక ఇస్లామిక్ దేశాలతో పాక్ సైనిక ఒప్పందాలను కూడా భారత్ ఓ కంట కనిపెడుతోంది. ఇటీవలే సర్ క్రీక్ వద్ద పాకిస్తాన్ తన సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది. పాకిస్తాన్కు భారత్ మీద విషం చిమ్మటం తప్ప మరో పనేమీ లేదు. అలాగే అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్. సో పాకిస్తాన్ కలలుగంటున్న ఇస్లామిక్ నాటో ప్రధాన లక్ష్యాలు ఈ రెండు దేశాలే. దీనిని దృష్టిలో పెట్టుకుని భారత్, ఇజ్రాయెల్ మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. ఈ రెండు దేశాలు ఉమ్మడిగా పాక్ పన్నాగాలను ఎదుర్కోవాలి.